మాస్ లీడర్ జననేత జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ లాంఛనంగా ప్రారంభించారు ఆయన కుమార్తె జయలక్ష్మీ రెడ్డి భరత్ సాయి రెడ్డి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ సినిమా ఆఫీస్లో జరిగిన పూజలో పాల్గొన్నారు జగ్గారెడ్డి. విద్యార్థి నాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా రాష్ట్రనాయకుడిగా ఎదిగిన జగ్గారెడ్డి రాజకీయాల్లో అందరికీ ఆదర్శం. ఆయన సినిమా రంగంలో అడుగుపెడుతున్న కథలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. జగ్గారెడ్డి పేరుతో నిర్మాణం కానున్న ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ ఉగాది పర్వదినాన ఆరంభించారు. ఈ సందర్భంగా మాస్ లీడర్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నానని, ఈ సినిమాలో నా జీవితంలో కొన్ని సంఘటనలు వేరే వాళ్లతో చేస్తూ నేను కూడా రోల్ ప్లే చేస్తానని డైరెక్టర్ రామానుజం చెప్పిన పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో సినిమా ఒప్పుకున్నానన్నారు. నిర్మాత జయలక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న జగ్గారెడ్డి జీవితంలో కొన్ని సంఘటనలు విన్నానని, వాటిని తెరమీద చూడబోతున్నాం అనే ఆలోచనే నన్ను ఎగ్జైట్ చేస్తుందని, సినిమా కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. త్వరలోనే టెక్నీషియన్స్ మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో జగ్గారెడ్డి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరిచ్చాడు. కానీ కళ్ళు ముక్కుని చూడలో, కళ్ళు చెవుని చూడలో, కళ్ళు నోరుని చూడలో, పూర్తిగా మనం చూసుకుని ఒక అందమైన అర్థంలోనే. అటువంటి అందమైన అర్థం లాంటి వ్యక్తి జగ్గారెడ్డి గారు. కానీ ఆ అర్థాన్ని కూడా పగలగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ఒక వెపన్గా కూడా మారుతుంది అనే ఒక క్యారెక్టర్ అండి దీంట్లో జగ్గారెడ్డి గారు. అప్పుడు ఈ సినిమా ఇలా స్టార్ట్ చేయడం ప్రారంభించింది. తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మీ అందరు కూడా. నా జీవితం అంతా కూడా నాకు 10వ తరగతి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు కాలేజీకి, అక్కడ స్టూడెంట్ నాయకుడిగా ప్రారంభమైన నా జీవితము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అనుకోకుండా ఒకరోజు రామానుజం గారు కలవడము, కలిసినప్పుడు సార్ ఇట్లా అనుకొని ఉన్నా చాలా సంవత్సరాలుగా అవకాశం వస్తుందేమో, వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటున్నా సార్, కలవాలని అనుకుంటున్నా, అనుకోకుండా ఇక్కడ మేము ఒక ఫంక్షన్లో రావడం, మీరు ఇక్కడ రావడం, కలవడము, ఇది ఒక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రామానుజం గారు చెప్పిన వెంటనే యాక్చువల్గా వారు ఏదో ఫోటో, ఆ సెల్ ఫోన్లో వారి ఫోటో చూపించారు నాకు. అప్పుడే ఆ ఫోటో ఎప్పుడైతే నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నేను నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను. యాక్చువల్గా ఇది మీరు ఇప్పుడు మీ వ్యూవర్స్ లో కూడా తీసారు మీరంతా కూడా. ఆ ఫోటో, ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి, ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. ఓకే, తప్పకుండా నేను సమయం వచ్చినట్టు చెప్తా, టైం ఇవ్వండి అది ఇదని అన్నా. మొన్న కూడా మధ్యలో ఢిల్లీలో కూడా చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఢిల్లీ పోయిన సందర్భంలో ఎందుకో కొన్ని సెకండ్లలో నేను వీరు రామానుజం గారి జ్ఞాపకం రావడం, ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే సినిమా టైటిల్ జ్ఞాపకం రావడం. అప్పుడు వారికి ఫోన్ చేసి, సరే నా జీవితంలో కొన్ని సంఘటనలు కొంత వేరే వ్యక్తుల ద్వారా చేయించుకుంటూ నా రోల్ నేను డైరెక్ట్ గా, వారు అన్నారు మీరు మీ రోల్ మీరు డైరెక్ట్ గా యాక్ట్ చేయాలన్నప్పుడు నా రోల్లో
నేను కూడా యాక్ట్ చేసేటట్టుగా తప్పకుండా నేను టైం ఇస్తాను అని రామానుజన్ గారికి నేను చెప్పడం జరిగింది. సరే ఈ రోజు మట్టుకైతే అనుకోగానే ఒక సినిమా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఈ రోజు ఉగాది పండుగ రోజు మరి ఇవారా ఫ్లాప్ జగ్గారెడ్డి రామానుజన్ గారు డైరెక్టర్ గా మరి ఈ యొక్క కార్యాలయం సినిమా జగ్గారెడ్డి యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ నేను ఈరోజు పండుగ పూట ఉగాది రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళు ఎవరు అడిగారు, ఏందన్నా ఇదంతా మరి రాజకీయంగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఒక రోల్ని ప్రజలకు లైవ్ లో ఉంచినాము. సినిమా పరంగా ఏ రకంగా అంటే నిజ జీవితాన్ని సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. కార్యాలయం ఏందన్నా అని అడిగింది నేనన్నా ఈ వారా ఫ్లావ్ జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పినది. అడ్డా అంటే మీకు అర్థమవుతుందో లేదు, ఇది సినిమా ఆఫీసు జగ్గారెడ్డి అడ్డా ఈ రోజు నుంచి. ఇది అడ్డా అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? అడ్డా అంటే ఉర్దూలో మేము బస్తీలలో తిరిగేటప్పుడు అరే కావాలే జగ్గన కావాలంటే మేము అడ్డపై బయట అని అంటుంటే కదా. అప్పుడు కోసా అడ్డా అంటే బల్యాక అడ్డపై బయట అంటుంటే కదా. అట్లా అడ్డా అంటే స్థావరం అని అర్థం అన్నమాట. ఓకే, కాబట్టి తప్పకుండా రాజకీయంలో ఒక రోల్ ఏ రకంగా అయితే నేను నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఎట్లయితే సక్సెస్ఫుల్ గా ఒక ప్రయాణం చేసుకుంటూ వస్తున్నానో అట్లాగే తప్పకుండా రామానుజన్ గారు ఏదైతే వాళ్ళు ఒక లవ్ స్టోరీ ఎట్లయితే తీసుకున్నారో దానికి నా రోల్ అయితే ఉన్నదో అది క్రమక్రమంగా తర్వాత డైరెక్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే నా కూతురు జయలక్ష్మి పేరు మీదనే ఈ యొక్క సినిమా జయలక్ష్మి సినిమాస్ అని పెట్టడం కూడా జరిగింది. ఏదైనా స్క్రీన్ మీద ఇప్పుడు రిలీజ్ చేసింది, డైరెక్ట్ గా రిలీజ్ చేసిందా ఆ పోర్షన్ అది నా వర్జన్ స్టైలే కదా. అది నేనేమి యాక్టింగ్ కాదు కదా, అసలు రోల్ చేసినట్లా అసలు అట్లా ఉండదు రోల్. అది ఇప్పుడు సినిమాలలో ఎవరో చేసింది రాసింది కథలు రాసి యాక్టింగ్ చేస్తారు, నాకు వర్జల్ యాక్టింగ్ ఉన్నది ఇదంతా. అమ్మా మీరు ఎన్నని అనుకోవచ్చు, దగ్గర విషయంలో ఎన్నైనా పేరు పెట్టుకోవచ్చు. ఏమి ఆశామాసిగా వచ్చింది కాదు. నేను ఇట్లా మీరేమో ఏది సినిమాలో హీరోలు చూస్తుంటాం, పోలీస్ ఆఫీసర్లకు కొట్టినట్టు ఎస్పీలను కొట్టినట్టు అదేదో సినిమా యాక్టర్ చేస్తారు. నాకు వజనే ఉన్నాయి అవన్నీ. నేను యాక్టర్ కాదు, ఇవన్నీ వర్జన్స్ ఉన్నాయి. నాకంత స్టూడెంట్ లీడర్ గా ఒక చాలా పెద్ద రోల్ ఉంది. నా స్టూడెంట్ లీడర్ గా చాలా పెద్ద రోల్ ఉంది. మున్సిపల్ కౌన్సిలర్ గా చాలా పెద్ద రోల్ ఉంది. మున్సిపల్ చైర్మన్ గా రోల్ ఉంది. ఇంక ఎమ్మెల్యే తర్వాత అదిగా ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్ గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. ఆ రోజులలో ఏదో మామూలుగా నేను బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చేది కాదు. అంటే నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉంది కాదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. నా కథ, నా రాజకీయ కథ నేనే రాసుకున్నా. స్క్రిప్ట్ డైరెక్టర్ని యాక్టర్ నేనే. నా దాంట్లో నాకు ఎవరు రాసిచ్చింది కూడా కాదు ఇది. ఇప్పుడు
హీరోనే చూడాలి, మా మిస్సెస్ అడిగి చెప్తాం అన్నది, నా భార్యని అడిగి చెప్తాను మరి. యాక్షన్ పార్ట్ అంటే డైరెక్టర్ గా చెప్పేటప్పుడు చెప్తారు, నేను మీద చెప్తా, ఖాళీ డైరెక్టర్ పాత్ర నేనే చెప్తే ఎట్లయితే మళ్ళీ